హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ నెక్స్ట్. ఈ రోజు మనం వీడియోలో లోక చాప్టర్ 1 మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మలయాళం నుంచి వచ్చిన ఫస్ట్ సూపర్ హీరో ఉమెన్ సెంట్రిక్ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, మన టికెట్ మనీకి వర్త్ అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శిని అయితే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా ఒక అపార్ట్మెంట్ లో అయితే ఉంటది. అండ్ అక్కడ జరిగే కొన్ని సిచ్యువేషన్ వల్ల తన పవర్స్ అయితే ఎక్స్పోజ్ అవుతాయి. ఇంతకీ తనకు ఆ పవర్స్ ఎలా వచ్చాయి, ఇంతకీ తనతో ఉన్న వాళ్ళు ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇంతకీ ఈ నీలి ఎవరు అన్న విషయాలని మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే ఇట్స్ వర్త్ మ్యాన్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఉన్నాయి. మూవీ కాన్సెప్ట్ అంతా కొంచెం వ్యాంపైర్ మూవీస్ లాగైతే ఉంటది. ఈ మూవీ స్టోరీ అయితే అంత పెద్దదేం కాదు, జస్ట్ సింపుల్ స్టోరీ లైన్, రేజ్ ఆఫ్ నీలి అనుకోవచ్చు. ఇందులో మెయిన్లీ ఆ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ అండ్ సెటప్ అయితే బాగుంది. అండ్ అలాగే ప్రీ ఇంటర్వెల్ సీన్ లో నాన్ లీనియర్ నేరేషన్ అయితే బాగుంది. అండ్ అంతా అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం స్లోగా అవుతున్నంత ఫీల్ అయితే వస్తుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ పేస్ కూడా కొంచెం స్లోగానే ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ మధ్యలో ఒక హీరో క్యామియో అయితే ఉంటది, అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కొరియోగ్రఫీ అయితే బాగుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ మూవీ అంతా అయ్యేసరికి మనం పెట్టిన టికెట్ మనీకి వర్త్రా బాబు మూవీ అయితే అనిపిస్తుంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో అయితే నెక్స్ట్ వచ్చే పార్ట్ గురించి చిన్న హింట్, అలాగే అందులో ఉన్న హీరో గురించి కూడా ఒక చిన్న గ్లిమ్స్ లో అయితే ఇచ్చి ఎండ్ చేస్తారు. సో ఇంక చెప్పేది ఏమన్నా, ఇది కన్ఫర్మ్ గా థియేటర్ లో చూడాల్సిన సినిమాయే. మూవీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అవుతున్న ఫీల్ వస్తున్నా సరే ఏం పట్టించుకోకుండా చూసండి, బాగుంది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం మూవీ డెక్స్ట్రా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.